నాకు ఎప్పటి నుంచి ఇంకో ప్రశ్న అడగాలని కూడా ఉంది, మీ దగ్గర నుంచి క్లారిటీ వస్తాను అనుకుంటున్నాను. డిజిటల్ ప్రమోషన్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్, చాలా వరకు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు రకరకాల ప్రమోషన్స్, పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి బేసిక్గా. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు. రియల్ ఎస్టేట్లో అలా కాదు. ఇదంతా ఏంటంటే మన రూపాయి మొత్తం సంపాదించి ఒక చోట పెట్టుకొని తీసుకొని పోయి ఒకరి చేతిలో పెట్టి ఒక ప్రాపర్టీ తీసుకోవటం. సార్ మిగతా వాటికి సినిమా ప్రమోషన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ లేకుంటే మిగతా అన్ని చూడవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ఈ డిజిటల్ ప్రమోషన్ చూసి కొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరిని మనం తప్పలేదు, అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు, ప్రమోషన్ చేసుకుంటారు. నేను అంటే ఏం గమనించారు? నా ఎక్స్పీరియన్స్తో పాటు నా సజెషన్స్ కూడా చెప్తాను. రెండు చెప్పండి. సో ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ ప్లెడ్జ్గా, మన డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటే మన మైండ్లో వచ్చేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టరు, యూట్యూబ్ అండి. ఇవన్నీ అంటే ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చే అవేర్నెస్ వచ్చిందంటే 2014 అండి, 2014. అది ఎప్పుడంటే బీజేపీ ఒకప్పుడు చూడండి ఫేస్బుక్ ఎందుకు చూసుకునేవాళ్ళంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకునేవాళ్ళు. అయితే 2014 ఎలక్షన్స్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీ మోడీ అవే వచ్చేవండి. వేరే అంటే అవుట్ ఆఫ్ 10 పోస్టులు 5 పోస్టుల బీజేపీ మోడీ ఉండేదండి. ఇటు టీడీపీ కూడా అంత భారీ ఎత్తుగా డిజిటల్ మార్కెటింగ్ చేసిందండి. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. పబ్లిక్ రీచ్ అయ్యారు, అవేర్నెస్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. సో పొలిటికల్గా ఇట్ ఈస్ గుడ్. అప్పటి నుంచి జనాలు తెలుసుకున్నారు, ఓకే ఈ విధంగా కూడా మనం మార్కెట్ చేయవచ్చు అని. ఒకప్పుడు అంటే మళ్ళీ అగైన్ నేను రియల్ ఎస్టేట్ టెక్నాలజీలో మాట్లాడతానండి. 2014 అంటే ఎక్కువగా మేము 99 acres, మ్యాజిక్ బ్రిక్స్, ఈ సులేఖ.com వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళం అండి కస్టమర్స్ గురించి. దాని తర్వాత ఈ ఫేస్బుక్ క్యాంపెయినింగ్స్ పెరిగాయండి. ఒకప్పుడు జెన్యూన్ లీడ్స్ వచ్చేవి, అంటే 50% జెన్యూన్ లీడ్స్ వచ్చేవి. దాని తర్వాత అప్పుడు కాస్ట్ కూడా తక్కువ ఉండేదండి. అప్పుడు ఒక లీడ్ రూపాయి ఉండేదండి, రూపాయి. ఈరోజు ఒక లీడ్ 100 రూపాయలండి. అంటే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని లీడ్స్ మనకి 40-50 రూపీస్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఎలాగంటే చూడండి, ఒక కోకాపేట్లో ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు యాడ్ ఉందండి. నేను ఆ యాడ్ని చూశాను. అంటే చూడండి, ఎక్కువసేపు నేను దాన్ని చూస్తున్నానంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఆ అల్గోరిథం తీసుకుంటుంది అన్నమాట, ఈయన కోకాపేట ప్రాజెక్ట్ చూస్తున్నాడు అని. దానికి రిలేటెడ్ ఆ కోకాపేటకి ఆ నియర్ బై రిలేటెడ్ యాడ్స్ అని నాకు రావడం మొదలవుతాయి. సో ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఒకప్పుడు 50% జెన్యూన్ లీడ్స్ కాస్త ఇప్పుడు 10%కి వచ్చిందండి. 10% లీడ్ కాస్ట్ పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ జెన్యూన్ లీడ్ కూడా తగ్గిందండి. సో మార్కెటింగ్ ఖర్చు అయితే పెరిగింది. ఒకప్పుడు ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో నేను 2-3 సేల్స్ చేసేవాడిని అండి. ఈరోజు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1-2 సేల్ అవుతున్నాయి. నేను అదే అంటున్నాను, ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ ప్రమోషన్స్ సోషల్ మీడియా? చూడండి, ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేవండి. ఇప్పుడు మార్కెటింగ్ ట్రెండ్ మారుతుంది సార్, ట్రెండ్తో పాటు మనం చేంజ్ అవుతుండాలండి. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. యూట్యూబ్లో మనం కూడా యూట్యూబ్లో ఉన్నాం. ఇప్పుడు నాకు చాలా ఫోన్స్ వస్తాయి, సార్ మీ స్పీచ్ అంటే చూడండి అందరికి నచ్చపోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమంది నా మీద నెగిటివ్ కామెంట్స్ చేయవచ్చు, నేను లేదంటలేదు. సో కొంతమంది పర్సెప్షన్, పర్వాలేదు ఈయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఈయన నమ్మొచ్చు, ఈయన అడ్వైస్ తీసుకోవచ్చు, ఈయన త్రూగా నేను ప్రాపర్టీ కొనవచ్చు అని ఒక ఉద్దేశంతో నాకు కాల్స్ అయితే వస్తున్నాయి. టైప్ ఆఫ్ మార్కెట్ ఎంత ఉందండి ప్రజెంట్? అవి జెన్యూన్ మార్కెట్ అండి. అది ఇప్పుడు మీరు నా వీడియో చూసి మీరు నన్ను కాల్ చేశారంటే మీరు యు ఆర్ ఏ బయర్ అండ్ యూఆర్ కాంటాక్టింగ్ మీ, అది జెన్యూన్ లీడ్ అంటారండి దానికి. ఫేస్బుక్లో 10% మాత్రమే జెన్యూన్ లీడ్స్ వస్తాయి. మేబీ నాకున్న ప్రోడక్ట్ అక్కడ సూట్ అవ్వకపోవచ్చు, అండ్ కొనే పర్సనే కానీ నా ప్రోడక్ట్ సూట్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో ఎండ్ యూజర్ వరకు వెళ్తుందండి. ఎండ్ యూజర్ చూసి కాంటాక్ట్ అవుతున్నారండి. సో యూట్యూబ్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు రీచ్ రైట్ కస్టమర్స్ అండి. లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ ఎన్ఆర్ఐ మార్కెట్ ఎంత ఉంది, ఇప్పుడు మార్కెట్ వాళ్ళ షేర్ ఎంత ఉంది? ఎన్ఆర్ఐ మార్కెట్ షేర్ అయితే చూడండి, విల్లాస్కి ఒకలాగా ఉంటుంది, ఫ్లాట్స్కి ఒకలాగా, ప్లాట్స్కి ఒకలాగా ఉంటుందండి. విల్లాస్కి నాకు తెలిసి ఒక 10%
ఎన్ఆర్ఐ షేర్ ఉందండి ప్రజెంట్. ప్రజెంట్ గతంతో పోల్చుకుంటే తగ్గిందా పెరిగిందా? తగ్గింది, బాగా తగ్గిందా? తగ్గింది. అపార్ట్మెంటు ఇప్పుడు 15-20% ఉందండి. అపార్ట్మెంట్ దట్టు ఈ మిడ్ సెగ్మెంట్, లో సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ ఎన్ఆర్ఎస్ ప్రిఫర్ చేయరండి. అది 1% ఉండొచ్చు. బట్ ఈ అబోవ్ స్టాండర్డ్స్ ఉండే చూసారా, లగ్జరీ సెగ్మెంట్, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ ఎక్కువగా ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మొన్న గోడ్రేజ్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్లో 40% ఎన్ఆర్ఎస్ కొన్నారండి. 40%. ఓకే. సో ప్రోడక్ట్ బట్టి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఏం ప్రిఫర్ చేస్తారు, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, 2 కోట్లు అయినా పర్లేదు, కానీ మంచి బ్రాండ్ కొనాలి, మంచి బ్రాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక లగ్జరీ కమ్యూనిటీలో ఉండాలని ప్రిఫర్ చేస్తారండి. సో అది ఎన్ఆర్ఐ నీడ్స్ చెప్తున్నాను మీకు. మళ్ళీ అగైన్ కమింగ్ టు ప్లాటింగ్, అగైన్ మళ్ళీ 10-15%, 20% అండి.